వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పలు అంతర్గిక విషయాల ఉద్యోగుల సమాచారాన్ని మీడియాకు ఇతర లీక్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలతో ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, ప్లంబర్ విజయ్ కుమార్, ఏఈ అంజయ్య మధ్య గొడవలు తలెత్తాయి. ఆదివారం ఉదయం ఏఈ అంజయ్య స్వామివారి ప్రత్యేక దర్శనం కౌంటర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆలయ ఈఓ బాలాజీ ఆదేశించడంతో అంజయ్య ఈఓ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఏఈఓ గంగా శ్రీనివాస్, ప్లంబర్ విజయ్ కుమార్ ఇద్దరు ఈఓ ఎదుటే అంజయ్యపై దాడి చేశారు. వాళ్ళకి వెళ్ళిన ఇది పోయి మన ఈఓ గారు ఫోన్ చేస్తుందంటే అటెండర్ చెప్తే ఈఓ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఈఓ గారి దగ్గర ఇద్దరు ఏఈఓలు ఉన్నారు. నేను వాళ్ళకి ఎంటర్ కాగానే నువ్వు అన్ని బయట అన్నీ లిఫ్ట్ చేస్తున్నావు అని గంగా శ్రీనివాస్ నన్ను చెంబకి కొట్టిండు. అయితే కొట్టినాక 10 నిమిషాలకి మళ్ళీ ఆ ప్లంబర్ వచ్చాడు. ఏఈఓ మీదకి ఎందుకు ఫైర్ అవుతున్నావు, ఎందుకు లోపు పెడుతున్నావు అని ఆయన కూడా చెంబకి కొట్టిండు. ఈ ఇద్దరిని మన ఈఓ గారు కోప్పడి బయటకు వెళ్ళగొట్టింది. ఇద్దరు గంగా శ్రీనివాస్ను ప్లంబర్ని ఇద్దరిని బయటకు వెళ్ళగొట్టింది. నన్ను అట్లే విధిని పెట్టుకొని మాట్లాడే కాడికి నాతో మాట్లాడండి, మంచిగా గెలిచిండేది అని చెప్పింది ఈఓ గారు. ఈఓ గారు ఏమి పొరపాటు లేదు అన్నారు. ఈఓ గారు మాత్రం మంచిగా చెప్పింది, అంతే ఏం లేదు ఈఓ గారు. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలను? ఏమి వాళ్ళిద్దరి పైన చట్టరీత్యా చేయాలి. ఎక్కడెక్కడ ఇక్కడ కాకపోతే నేను కోర్టులో ఇస్తాను. పరువు నష్టం దావా ఇస్తాను. ఇక్కడ నేను పోయిన దగ్గర కాలేదనుకో పరువు నష్టం దావా ఇస్తాను. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇచ్చారు అప్లికేషన్? ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడనే ఇవ్వాలి. ఎవరెవరికి ఇస్తారు? కమిషనర్ గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఇస్తా. రేపు ఎల్లుండి పోయి గౌరవ మంత్రివర్యులు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు గారికి కూడా వెళ్దామని నాకు తెలుస్తాను. మళ్ళా జనగామ డిసిసి ప్రెసిడెంట్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా కలుద్దామని నా ఉన్నది. కలిస్తే టైం దొరుకుతాను, ఆయన టైం ఇస్తే ఆయన కూడా కలిసి నా ఆవేదన చెప్పుకుందామని నాకు.